ఇప్పుడు క్రైస్ట్ ఏం చేస్తున్నాడంటే వీరందరినీ జయించి ఆయన కింగ్డమ్ని ఇక్కడ పెట్టాలి గదా. ఇందులోనే ఆయన యొక్క ప్రేమను పూర్తిగా చూడగలం. సాధారణంగా పోట్లాడితే ఒకడు మనోడు, ఎదురుగా ఉండేదెవరు? విరోధి. ఇక్కడ సమస్య అదే. ఇక్కడి సమస్య ఏంటంటే క్రైస్ట్ సైడ్లో ఉన్న మనము ఆయన పిల్లలమే. ఎదురుగా ఉండి ఫైట్ చేస్తున్నారు గదా, వారు కూడా ఆయన పిల్లలే. దేవుని పోలికలో ఆయన రూపంలో నిర్మించబడినవారు. ఒక ఫాదర్ ఫిగర్గా అలా అమర్చబడి ఒక ఫాదర్. ఇప్పుడు ఇద్దరు అన్నాతమ్ముళ్ళు పోట్లాడుతున్నారు. ఇక్కడ సమస్య ఏంటంటే అన్నగా అంటే అంగీకరించిన మనము ఆయన గూర్చి బాగా తెలిసి పోరాడుతున్నాం. ఇప్పుడు మన దగ్గర ఏం చెప్తున్నాడు? అతనికి నేను తెలియదు, నిన్ను కొడుతున్నాడు, నువ్వు అది తీసుకో. నేను పోరాడి జయించే అధికారం నా దగ్గర ఉంది. లోకాన్ని జయించే అధికారం నాకు ఇవ్వడం జరిగింది. అయితే ఆయన ఏం చెప్తున్నాడు? నీ తమ్ముడిప్పుడు నిన్ను కొడుతున్నాడు. అతడు నా వల్ల పుట్టినటువంటి వాడే. అతను సాతాను వల్ల పుట్టినవాడు కాదు. అతను నా వల్ల పుట్టినటువంటి వాడే. తను నిన్ను కొడుతున్నాడు. ఇప్పుడు నీవు అతన్ని గెలవడానికి ఏం చేయకూడదు, తిరిగి కొట్టకూడదు. నన్ను కొట్టిన వారిని నేను ఎలాగ జయించానంటే నేనొచ్చి నన్ను బలి చేసుకుని గెలిచాను. అలాగే నిన్ను నీవు అప్పచెప్పుకుంటే గెలవగలవు. అదే హెవెన్లీ కింగ్డమ్ యొక్క వార్ ప్రోటోకాల్. ఈ వార్ ప్రోటోకాల్లోనే హెవెన్లీ కింగ్డమ్ స్థాపించబడుతుంది. అందువల్ల మనం వచ్చి